6 నెలలుగా మేము గౌరవ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కానీ, మన లోకేష్ గారి దృష్టికి, పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లాం. ఈ విషయం అనేది గత 2 సంవత్సరాల క్రితమే గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము చెప్పినప్పుడు, ఖచ్చితంగా మాకు హామీ ఇవ్వాలని అడిగినప్పుడు ఆయన ఖచ్చితంగా మీకు హామీ ఇస్తున్నాను, మేము వస్తే మీకు న్యాయం చేస్తామని 2 సంవత్సరాల క్రితమే మన సమాఖ్యకి వారు మాట ఇవ్వటం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజున ఈ యొక్క రేషన్ డీలర్ల వ్యవస్థ యొక్క ప్రాముఖ్యతని వారు తెలుసు కాబట్టి ఆ వ్యవస్థ ద్వారానే సరుకులు పంపిణీ చేస్తే కార్డుదారులందరికీ కూడా నెలకి ఒక్కొక్క షాపులో ఉన్నటువంటి కార్డుదారులకి నెలకి 20 రోజుల పాటు సరుకులు అందుబాటులో ఉంటాయి. ఈ ఎండిఏ వ్యవస్థ వల్ల 2 రోజులు 3 రోజులు మాత్రం అందుబాటులో ఉండటమే కాకుండా ఇంట్లో ఉన్నటువంటి ఆడపడుచులందరినీ కూడా రోడ్డును పడేసి ఒక వీధిలోకి రప్పించి పంపిణీ చేయటం అనేది చాలా దారుణము. దీనికి ఎంతో ఖర్చు అవుతుందని చెప్పడం జరిగింది. గత 6 నెలలుగా కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వటం, ఆ రిప్రజెంటేషన్లో ఉన్న ప్రతి పాయింట్ని ఆయన చదివి ఈ రోజున గుర్తుపెట్టుకుని చెప్పడం అనేది మాకు చాలా సంతోషం. ఎన్నికలకు ముందు మా రేషన్ డీలర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసి దానిలో ఎన్డీఏకే మా మద్దతు అని ధైర్యంగా చెప్పినటువంటి మొట్టమొదట ప్రభుత్వ అనుబంధ సంస్థలో మాది మాత్రమే మొట్టమొదటి సంఘం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ కోస్తా దగ్గర నుంచి ప్రకాశం జిల్లా వరకు కూడా ప్రతి జిల్లాలో మీటింగ్ పెట్టి ఈ యొక్క రేషన్ డీలర్ల ద్వారా సరుకును పంపిణీ చేయాలి, మాకు ఏర్పాటు చేసుకున్నటువంటి మాకు సమాంతరంగా ఏర్పాటు చేసిన ఎండిఏ వ్యవస్థను రద్దు చేయాలని చెప్పి ఘంటాపదంగా చెప్పుకుంటూ మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా లోకేష్ గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మేనిఫెస్టోలో పెట్టించిన ఘనత మాది. ఆ విధంగా మేనిఫెస్టోలో పెడతానికి 29,000 రేషన్ డీలర్ల కుటుంబాలపై చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ప్రేమ అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఇవాళ ఈ వ్యవస్థలో ఉన్న లోపాలను ప్రక్షాళన చేసి ఈ వ్యవస్థను బాగా నడపడానికి, ముఖ్యమంత్రి గారి ఆశయం ప్రకారం నడపడానికి మా రేషన్ డీలర్లందరూ ఒక సైనికుల్లా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవడానికి మా రాష్ట్ర డీలర్ల సమాఖ్య సిద్ధంగా ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. దివి లీలా మాధవరావు, రేషన్ డీలర్ల రాష్ట్ర అధ్యక్షులు. ఇప్పుడే నేను ఒక వీడియో చూడడం జరిగింది. వాయిస్ ఆఫ్ లీలా అని లీలా మాధవరావు గారు తన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో పెట్టారు. వీడియో చూసిన వెంటనే కొద్దిగా ఆశ్చర్యంగా అనిపించింది. ఏంటంటే గత 6 మాసాలుగా మేము చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ గారికి, నాదెండ్ల మనోహర్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి కలిసాము, మా రిప్రజెంటేషన్ వాళ్ళకి ఇచ్చాము. అది చూసే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి ఎంతో గుర్తుపెట్టుకొని మరి మా వ్యవస్థకి ప్రక్షాళన చేసే విధంగా చేస్తున్నారని చెప్పి ఒక డీలర్ సంఘ నాయకుడిగా ఆయన మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. అయ్యా లీలా మాధవరావు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎండిఓ ఆపరేటర్ అసోసియేషన్ తరఫున ఆ అసోసియేషన్లో ఒక రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా మీకు నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇంటి దగ్గరికి రేషన్ వెహికల్ వెళ్ళి వారి ఇంటి ముందే ఆపితే ఇంట్లో నుండి బయటికి వెహికల్ దగ్గరికి వచ్చిన ఆడపడుచుకే నీకు రోడ్డుకి ఈడ్చేసారు అని మీరు మాట్లాడుతున్నారు కదా. అదే ఈ వ్యవస్థ లేకుంటే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లో డిపో దగ్గరికి వెళ్ళేటప్పుడు దాన్ని ఏమంటారో మీ విజ్ఞతకే విడిచిపెడుతున్నాం మేము. అలానే మీరు చెప్పారు, ఇప్పుడు చాలా విషయాలు మేము మాట్లాడేటప్పుడు గత 2 సంవత్సరాలు బట్టి మేము దపదపాలుగా పెట్టాము. ప్రతి జిల్లాలో కూడా మీటింగ్లు పెట్టి మరి ఎండి వ్యవస్థను రద్దు చేయాలి, డీలర్ వ్యవస్థలోనే కొనసాగించాలి, డిపోలోనే రేషన్ ఇవ్వాలి అని అడగడం అన్నది. మేము కూడా గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎండి వ్యవస్థను స్థాపించడం అయితే జరిగింది. ఆ వ్యవస్థ వచ్చిన దగ్గర నుంచి కూడాను మాకు ఏదైతే ఎండి ఆపరేటర్లు ప్రత్యక్షంగాను పరోక్షంగాను మేము సమస్యలు అయితే ఎదుర్కొంటున్నామో అదే ఆపరేటర్లకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడానికి అధికారుల దగ్గరికి వెళ్ళి మా సమస్యలు మాత్రం మేము చెప్పాం. కానీ ఏ రోజు కూడాను ఒక డీలర్ల మీద అవమానపరిచి మాట్లాడడం కానీ, లేకపోతే ఒక డీలర్ సంఘాలని దూషించడం కానీ, లేదంటే డీలర్ వ్యవస్థను తీసి మా వ్యవస్థ కొనసాగించడానికి కానీ మేము ఎక్కడా ఎప్పుడు కూడాను మా ఎండిఓ ఆపరేటర్ అసోసియేషన్ తరఫున ఎక్కడ కూడా మేము మాట్లాడలేదు. కానీ మీరు మాత్రం ఇప్పుడే కాదు గత టైంలో కూడాను ఎండి వ్యవస్థను రద్దు చేయాలనుకుంటూనే చెప్పుకుంటూనే వస్తున్నారు. అది మీ విజ్ఞతకే విడిచిపెడుతున్నాం. మా ఎండియు వ్యవస్థ వచ్చిన తర్వాత వికలాంగులకు, కళ్ళు లేని వాళ్ళకు, కాళ్ళు లేని వాళ్ళకు, వృద్ధులకు నేరుగా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మేము ఎటువంటి సర్వీస్ ఇస్తున్నామంటే ప్రత్యక్షంగాను ప్రజల సర్వేలోనే తేలింది.
78 to 80% వరకు కూడాను ఈ ఎండి వ్యవస్థ అనేది మాకు ఎంతో ఇంపార్టెంట్. ఎందుకంటే కాళ్ళు లేని వాళ్ళు, కళ్ళు లేని వాళ్ళు చాలామంది వృద్ధులు ఉన్నారు, మా దగ్గరికే వచ్చి రేషన్ ఇస్తున్నారు. ఇటువంటి అవకాశం మాకు ఎంతో మంచితనంగా ఉంది. మేము ఇప్పుడు డిపో దగ్గరికి వెళ్ళాలంటే ఎప్పుడు ఉంటారో ఎప్పుడు ఉండరో తెలియదు, పైగా మేము ఎక్కడికో వెళ్ళాలని చెప్పేసి ప్రజలే దాన్ని తిరస్కరిస్తున్నారు. అది మీరు కప్పిపుచ్చుకోవడానికి మేము చెప్పాము, మా వ్యవస్థలోనే సరుకులు ఇవ్వడానికి రిప్రజెంటేషన్ మేము ఇచ్చాము. ఆ రిప్రజెంటేషన్ చదివి మరి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు గుర్తుంచుకొని మరి ఈ విషయం మాట్లాడారని నన్ను చాలా హాస్యాస్పదంగా ఉంది. మా వ్యవస్థ వచ్చాక ఎండి వ్యవస్థ స్థాపించిన తర్వాత ఏ ఒక్క డీలర్కైనా సరే జరిగిన నష్టం ఏంటనేది తెలియజేయాలి. మీకు సూటిగా నేను అడుగుతున్నాను, ఒక ఎండి ఆపరేటర్ యూనియన్ తరఫున మేము రావడం వల్ల మీకు ఏమైనా కమిషన్ తగ్గిందా? గోనె సంచుల తరఫు ఇవ్వాల్సింది తగ్గిందా? ప్రభుత్వం దగ్గర నుంచి మా వ్యవస్థ రాకముందు వచ్చేది, మా వ్యవస్థ వచ్చిన తర్వాత ఏమైనా మీకు తగ్గిందా అంటే అది మీ వ్యక్తిగతంగా మీ విజ్ఞతకి విడిచిపెడుతున్నారు. అది ఏం తగ్గింది ఏం లేదనేది అది జగమెరిగిన సత్యం. ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సింది ఎటువంటిది కూడాను డీలర్ వ్యవస్థకి తగ్గలేదు. అలాగే మండాది వెంకట్రావు గారు ఒక డీలర్ సంఘ నాయకులుగా ఉండేటప్పుడు తమకు సంబంధించిన పోరాటం చేసుకుంటూ సంబంధించిన ఒక ఎన్నో డీలర్లకు సంబంధించిన అమౌంట్స్ కొన్ని కోట్లు పెండింగ్ ఉండిపోయినా సరే అవి చాలా గౌరవప్రదంగా గవర్నమెంట్ దగ్గరికి, అధికారుల దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆ డబ్బులు రాబెట్టుకోగలిగారు ఆయన. మీరు నేటి నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ కూడాను మీరు భజన బ్యాచ్లాగా తయారు భజన చేసుకుంటూనే ఉన్నారు తప్పించి వ్యవస్థనైతే ఎండి వ్యవస్థనైతే కించపరుస్తూనే మాట్లాడుతున్నారు. అది సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా మీరు మేలుకోండి. ఒకటి, మా ఎండి వ్యవస్థని కాకుండా ప్రక్షాళన చేయడం అనేది అంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారికి కానీ అలాగే గత ప్రభుత్వంలో ఉండే ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులకు ఈ ప్రభుత్వంలో ఉండే మీరు చెప్పే విధంగానే నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, నాదెండ్ల మనోహర్ గారికి, అలాగే ఇప్పుడుండే ప్రజాప్రతినిధులకు, చాలామంది మంత్రులకు, అచ్చెన్నాయుడు గారికి ప్రతి ఒక్కరు కూడా మేము కలిసి మా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఏ ఒక్క వినతి పత్రంలోనైనా సరే మా వ్యవస్థ కొనసాగిస్తూ మాకు జరిగిన అన్యాయాన్ని, సమస్యల్ని మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళామే తప్ప మేము ఎక్కడ కూడా డీలర్ వ్యవస్థని అవమానపరిచి కానీ డీలర్ని తీసేయండి మమ్మల్ని కొనసాగించండి అని కానీ మేము ఎక్కడ కూడా మేము చెప్పలేదు, చెప్పము కూడా. అది మా విజ్ఞత. ఇది మీరు ఒకసారి ఆలోచించండి. అలానే మీరు చెప్పేది ఏంటంటే 29,000 మంది డీలర్లు రోజు నెలకి 20 రోజులు కూడా డిపో దగ్గర ఉంటున్నాం అన్నాను. ఒకటి మాత్రం మీకు ఒక డీలర్ సంఘ నాయకులుగా మీకు ఒకటి గుర్తు చేస్తున్నాను. బహుశా మీరు డిపో చూసి కూడా చాలా రోజులు అయ్యి ఉండొచ్చు, పెద్దవాళ్ళు కాబట్టి మీకు గుర్తు చేస్తున్నాను. అయ్యా లీలా మాధవరావు గారు 4 లేదా 5 డీలర్లు చేసే వర్క్ ఒక్క ఎండి ఆపరేటర్ మాత్రమే చేస్తున్నాడు. అది కూడాను మీరు 15 రోజులు 20 రోజులు ఇస్తున్నామని చెప్పేసి ఏదైతే షాంపులు కుట్టుకుంటున్నారో అదే పని 15 రోజుల్లో 4 చేసే వర్క్ని ఒక ఎండి ఆపరేటర్ నేరుగా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి రేషన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ వాళ్ళకి సర్వీస్ చేసుకుంటూ వస్తున్న ఎండి ఆపరేటర్ కనుక మాది. ఇవి మీరు గుర్తుంచుకొని మరొకసారి మీకు గత ప్రభుత్వంలోనే కాదు ఈ ప్రభుత్వంలోనే కాదు మీకున్న సమస్యలను ఏదైనా సరే మీరు ప్రజాప్రతినిధుల దగ్గర తీసుకెళ్ళి వాళ్ళకి మాట్లాడి వాళ్ళకి చెప్పడంలో తప్పైతే లేదు. కానీ ఎండి ఆపరేటర్ని చులకన చేస్తూ మాట్లాడడం, ఎండి వ్యవస్థను రద్దు చేయాలని చెప్పేసి మీరు మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదు. ఈ విషయాన్ని మీకే మీ మీద నేను వయసులో చిన్నవాడిని అయ్యి ఉండొచ్చు, కాకపోతే ప్రతి నెల కూడా ఫీల్డ్ మీదకి వెళ్ళి ఒక అవ్వ తాత దగ్గరికి వెళ్ళి మేము పడుతుంటే వేలు ముద్దలు పన్నేళ్ళ వాళ్ళు, ఒక కాళ్ళు లేని వారు, ఒక కళ్ళు లేని వారికి వాళ్ళ ఇంట్ల దగ్గరికి వెళ్ళి మేము సర్వీస్ చేస్తున్నాం. అదే ఒక ముస్లింలో లేకపోతే ఒక వృత్తిలో ఉన్నానంటే వాళ్ళకి డిపో దగ్గరికి వచ్చి తీసుకోవాలంటే ఎంత ఇబ్బంది పడుతుంది. రీసెంట్గా వచ్చిన ప్రతి ఒక్క సర్వేలో కూడా 70% 70+80% వరకు కూడా ఈ వ్యవస్థ ఎంతో మాకు మంచి చేస్తుంది, మా దగ్గరికే వస్తుంది. మేము ఒక భర్త బయటికి పనిలోకి వెళ్ళినా సరే ఇంట్లో ఉండి ఎవరో ఒకరు కుటుంబ సభ్యులు ఎవరున్నా సరే వాళ్ళ ఇంటి దగ్గరికే వాళ్ళ ఇంటి ఎదురుగానే వచ్చి బండి అయితే వచ్చి తంబేసి రేషన్ తీసుకోవడానికి మాకు ఎంతో సౌకర్యంగా ఉంది. లేదు అనుకుంటే మేము డిపోకి వెళ్ళాలంటే ఎప్పుడు ఉంటారో ఎప్పుడు ఉండరో తెలియదు. అటువంటి సమయంలోన ఆ రోజు పూలంతా కూడా మాది పోతుందని బాధపడిన రోజులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు గుర్తుంచుకొని మీ సమస్యల గురించి మీకు సంబంధించిన గురించి మీరు మాట్లాడుకోండి. కానీ ఎండి వ్యవస్థను కించపరుస్తూ కానీ ఎండి వ్యవస్థను రద్దు చేయాలని కానీ మరొకసారి మాట్లాడితే అది సబబు కాదని ఒక
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎండిఓ ఆపరేటర్ అసోసియేషన్ తరఫున వినయపూర్వకంగా హెచ్చరించడం జరుగుతుంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, మేము వ్యవస్థ అనేది స్థాపించింది గత ప్రభుత్వం స్థాపించినప్పటికీ మాకు పార్టీలతో సంబంధం లేకుండా టీడీపీ, వైసీపీ, జనసేన లేకపోతే ఇంకొకటి అని ఏ రాజకీయ పార్టీతో కూడా సంబంధం లేకుండా అర్హుడైన ప్రతి ఒక్క పేదవాడికి, రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క పేదవాడికి కూడా మేము సర్వీస్ చేయడం జరిగింది. దయచేసి ఈ వీడియో చూసిన ప్రజలు అలాగే మీడియా మిత్రులు అందరూ కూడాను మమ్మల్ని ఒక వర్కర్స్గానే గుర్తించండి తప్ప రాజకీయ పరంగా ఎవరు కూడా చూడకూడదని కూడాను నేను మనస్ఫూర్తిగా మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే రాజకీయ పరంగా చూడటం వల్ల ఇది ఆ గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్లో వచ్చేది కాబట్టి వీళ్ళందరూ వైసీపీ వాళ్ళను లేకపోతే ఇంకోటనో వీళ్ళగా ఎక్కువ రూమర్స్ ఈ మధ్యకాలం ఇటీవల కాలంలో ఎక్కువ వస్తున్నాయి. దాన్ని నేను ఉదాహరణగా మీకు అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. మేము చేస్తున్నది ఒక వర్క్, మేము ఒక వర్కర్లుగాను ఒక సర్వీస్గానే చూడండి తప్పించి ఏ రాజకీయ పార్టీలకు కూడాను మాకు ముడిపెట్టుకోండి. ఎందుకంటే మేము చేస్తుంది ఒక పబ్లిక్ సర్వీసు, మేము చేస్తుంది ప్రజల మధ్యకి వెళ్ళి మేము చేస్తున్న ఒక పార్టీకే సంబంధం కాకుండాను ప్రతి ఒక్క అర్హులైన ప్రతి ఒక్కరు కూడా సేవ చేయడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరు కూడా గమనిస్తారని ఇట్లు నా పేరు రౌత్ సూర్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎండిఓ ఆపరేటర్ సమిఖ్య యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు.